మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విడతల రజని గారు ఇదివరకే మంత్రివర్యులుగా ఉన్నారు. అదే కాకుండా ఆమె ఒక మంచి వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు. ఆమె యొక్క అనుచరుడైన శ్రీకాంత్ రెడ్డిని జనసేన నాయకులు కొట్టడం వల్ల ఎందుకు అలా చేశారని అడిగితే ఆమెపైనే కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి రాత్రి 3 గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి, అది కూడా మహిళా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ లేదు. ఈ సుబ్బానాయుడు అనే ఒక రూరల్ సిఐ అతని మెన్ను రావడము, దౌర్జన్యం చేయడము, ఆమె నైటితో ఉండే మహిళని లాక్కెళ్ళడం, ఆమె అడిగిన దానికి ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చీర ధరించుకొని వస్తానని చెప్తే, చీర నేను ఇక్కడికే తెప్పిస్తానని అసభ్యంగా మాట్లాడటం, దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆమె కారులో ఉండే వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్తే, కానీ న్యాయపరంగా అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఏమున్నాయి, అనవసరంగా ఇతను వచ్చి ఇలా చేస్తున్నారని ఆమె అడగడాన్ని, ఆమె ప్రశ్నించడాన్ని ఒక సిఐగా వండుకొని ఆయన మీకంతా చెప్పాల్సిన అవసరం లేదని ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ అబ్బాయిని తీసుకొని పోయాను. కోర్టు కూడా మరుసటి దినమే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న కేసులు కూడా అనవసరంగా పెట్టడం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, నాయకులను అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఇలా చేయడము ఏ రోజు కూడా సబబు కాదు. మొత్తంలో మీరు చేసిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన పథకాలు ఉన్నాయి కదా సూపర్ 6 కింద, వాటన్నిటిని మీరు ప్రజలకు నెరవేర్చండి. తప్పు చేసినట్లయితే ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ మేము కూడా జవాబుదారీగా ఉంటాం. మీకు తప్పు చేసిన ఎవరైనా మీరు క్షమించాల్సిన అవసరం లేదు. శిక్షించాల్సింది కోర్టులు ఉన్నాయి. ఈ పోలీసు వ్యవస్థ వాడుకొని తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కువగా ప్రజల్ని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఇది చాలా మంచిది కాదని, ఇలాంటిది రాబోయే రోజుల్లో పునరావృతం కాకూడదని మీరు అందరినీ కూడా ప్రజల్ని చూడాలి, వాళ్ళ క్షేమాలను చూడాలి, కానీ ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని వేధించడం మానుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. మొన్న మనం చూసుకున్నట్లయితే ఒక బీసీ మహిళ, అందులోనూ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మహిళ, అందులోనూ ఒక మినిస్టర్ ఆవిడ అయినా సరే ఎక్కడా కూడా మహిళ అన్న ఒక సంగతిని గాని, మహిళ అన్న విజ్ఞతని గాని మర్చిపోయిన ఈ కూటమి ప్రభుత్వం ఆమె పైన ఒక సిఐని ప్రయోగించి ఎంతటి దాష్టికానికి ఒడిగట్టారన్న సంగతి మనం అందరం, రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూసింది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే ఆల్రెడీ ఆయన బ్లూ బుక్ మెయింటైన్ చేయమన్నాడు, మేము బ్లూ బుక్ మెయింటైన్ చేస్తున్నాము. తప్పు చేసే ప్రతి అధికారికి చెప్తున్నాం, సప్త సముద్రాలు దాటి అవతలున్నా సరే మిమ్మల్ని లాక్కొచ్చి మీకు శిక్ష విధించేదాకా మేము వదిలిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించే సెకండ్ నుంచి తప్పు చేసిన ప్రతి అధికారి గుండెల్లో రైళ్లు పరిగించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది.